ఖమ్మం మీదుగా ప్రవహించే మున్నేరు ముంపు టెన్షన్ మళ్లీ మొదలైంది. గడిచిన 3 ఏళ్లుగా వర్షాకాలంలో మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రతిసారి గండ నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక ఆందోళన చెందుతున్నారు ముంపు కాలనీ వాసులు. అందుకే మున్నేరుకు 2 వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. రిటైనింగ్ వాల్ పనుల్లో భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లింపులో అధికారులకు స్పష్టత లేదు. పనుల జాప్యానికి ఇదే కారణమనే వాదన లేకపోలేదు. రైతులకు ఇచ్చే పరిహారంలో ఇబ్బందులు, అధికారుల ఉదాసీనత వల్ల నత్తనడకన సాగుతున్న రిటైనింగ్ వాల్ పనులపై ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తే మున్నేరు వరదలకు చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం 699 కోట్లతో ఖమ్మం పట్టణంతో పాటు ఇటు ఖమ్మం రూరల్ పక్క 2 వైపులా ఖమ్మం ప్రకాష్ నగర్ నుంచి ఇటు దానవాయిగూడెం పార్క్ వరకు 2 వైపులా ఇటు రూరల్ ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి అటు పక్క కర్ణగిరి చర్చి దగ్గర వరకు కూడా మొత్తం 18 కిలోమీటర్ల వ్యాప్తంగా 2 వైపులా రిటైనింగ్ వాల్ను నిర్మాణం చేపట్టడానికి పూర్తిగా సన్నాహాలు చేసింది. దీని విషయంలో కొన్ని అభ్యంతరాలు కూడా ఎదురవుతున్న పరిస్థితి ఉంది. దీనిపై ప్రైమ్ 9 ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం పట్టణం రూరల్ పరిధిలో ఎదులాపురం మధ్యలో నుంచి ప్రవహిస్తోంది మున్నేరు నది. వర్షాకాలం 2 మాసాలు వరదలు కామన్. మున్నేరు పొంగినప్పుడల్లా పరివాహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. 2023-2024లో సెప్టెంబర్, ఆగస్టులో వచ్చిన ఆకస్మిక వరదలకు ఖమ్మం పట్టణం రూరల్ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదన చేసి 690 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొన్ని నెలలకే మున్నేరు వరద ముంచెత్తింది. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయడానికి అంగీకరించారు. ఖమ్మం పట్టణం వైపు 8.5 కిలోమీటర్లు, రూరల్ ప్రాంతం వైపు 8.5 కిలోమీటర్ల పొడవునా మొత్తం 17 కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. 2 వైపులా రిటైనింగ్ వాల్ 40 మీటర్ల ఎత్తులో ఉండేలా పనులు మొదలుపెట్టారు. రూరల్ ప్రాంతం వైపు భూసేకరణకు అవాంతరాలు లేకపోవడంతో పనులు సజావుగా సాగుతున్నాయి. ఖమ్మం పట్టణంలోని దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ నుంచి బొక్కలగడ్డ వరకు 1-2 చోట్ల భూసేకరణ సమస్యలతో 240 మీటర్లు పనులు పూర్తి కాలేదు. మిగతా చోట్ల 40 మీటర్ల ఎత్తులో 80% పనులు పూర్తయ్యాయి. కాలవొడ్డు శ్మశాన వాటిక నుంచి రంగనాయకుల గుట్ట ప్రాంతం, పంపెంగిల్ రోడ్ ఏరియా, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్రైవేట్ ప్లాట్ల యజమానులకు పరిహారం ఇవ్వకపోవడంతో వారు పనుల్ని అడ్డుకుంటున్నారు. ఫలితంగా ఈ ఏడాది కూడా మున్నేరు ముంపు తప్పేటట్లు లేదనే చర్చ సాగుతోంది. ఏటా ఆగస్టు, సెప్టెంబర్లో వచ్చే భారీ వర్షాలతో మున్నేరు వరద ముంచెత్తి పరివాహక కాలనీలు మునిగిపోతుంటాయి. వరద విపత్తును ఎదుర్కొనేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే ఈ ఏడాది ముంపు నుంచి సమీప కాలనీలు బయటపడేవి. అలా జరగకపోవడంతో వరద కష్టాల నుంచి ఎలా బయటపడాలో అని ముంపు కాలనీల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఈ ఏడాది ముంపు తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని అత్యవసర చర్యలు చేపడుతోంది. మున్నేరు వరద ప్రవాహం 25 అడుగులు దాటగానే ముంపు కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఆలోచనలో ఉంది. ఇక్కడి నుంచి తరలించకపోతే వరద పెరిగి ఏటా ఆర్థికంగా చాలా నష్టం జరుగుతోంది. 2024 సెప్టెంబర్లో 40 అడుగుల మేర వరద రావడంతో 2 వైపులా 50 కాలనీల వరకు నీట మునిగాయి. అంతకుముందు 2023 జూలైలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అందుకే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉండటంతో వారు మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని స్థానికుల అభిప్రాయం. వర్షాకాల సీజన్ మొదలైందంటే చాలు ఖమ్మం ప్రజలను భయం వెంటాడుతుంది. ఒక పక్క ఖమ్మం మున్నేరు వాగుకు సంబంధించి నదికి పక్కన చుట్టుపక్కల ఉన్నాయి. ఖమ్మం పట్టణంతో పాటు రూరల్ ప్రాంతానికి సంబంధించిన వరదలు మాత్రం ప్రతి సంవత్సరం కూడా 17 డివిజన్లు ముంచెత్తడం. మరోపక్క ఏదులాపురం మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో దాదాపు 7 వార్డులను కూడా జలమయం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ మాత్రానికి ఒక 699 కోట్లతో మొత్తం 2 వైపులా రిటర్నింగ్ వాల్ కట్టాలని నిర్ణయించింది. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు రావడం, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారిగా ఆకస్మికంగా వరదలు రావడంతో గత సెప్టెంబర్ నెలలో 2 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ నెలలో 2 ఏళ్ల క్రితం వరదలు రావడంతో మాత్రానికి ఖమ్మం పట్టణం మొత్తం పూర్తిగా జలమయం అయిపోయింది. చాలామంది దాదాపు 17 ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 17 డివిజన్ల ప్రజలు మాత్రం నిరాశ్రయాలైన పరిస్థితి. ప్రస్తుతం ఈ రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించింది కూడా పూర్తిగా ఒక పక్క 17 కిలోమీటర్ల మేర మాత్రానికి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 17 కిలోమీటర్లలో భాగంగా 10 కిలోమీటర్ల వరకు మాత్రం పూర్తిగా ఎలాంటి భూ అడ్డంకులు లేకపోవడంతో మాత్రానికి ప్రభుత్వ
భూములు ఉంటాం అక్కడ మాత్రం పూర్తిగా రిటర్నింగ్ వాళ్ళు మాత్రం పూర్తిగా నిర్మాణం కూడా చేపట్టారు. ఈ ఖమ్మం పట్టణంలోని మున్నేరు ప్రాంతం సంబంధించింది మయూర్ కాలవడ్డు ప్రాంతంలో ఉన్న బొక్కలగడ్డ కాడి నుంచి మొదలుకొని ఇక్కడ ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు సుమారుగా 8 కిలోమీటర్ల మేర మాత్రానికి సుమారు 200 ఎకరాల్లో మాత్రం భూసేకరణ జరగాల్సింది. భూసేకరణ సంబంధించింది కూడా రైతులు ప్లాట్లకు సంబంధించిన యజమానులు మాత్రం తమకు నష్టపరిహారం సరైన నష్టపరిహారం ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు కొంతమంది మనతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, అసలు 2013 భూసేకరణ చట్ట ప్రకారం మీరు అడుగుతున్నారు, కానీ పోలేపల్లి రెవెన్యూ పరిధిలో మాత్రానికి మీకు భూములు ఇస్తామని ఒక పక్క చెప్తుంది గవర్నమెంట్. మీరు ఈ భూసేకరణ ఎందుకు అడ్డుకుంటున్నారు? కోర్టుకు కూడా వెళ్ళారు. అసలు ఏంటి పర్యావరణ మొత్తం? అందరికీ నమస్కారం అండి. దాదాపు కాలవొడ్డు శ్మశాన వాటిక కాడ నుంచి ఇక్కడ మన ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు కూడా చాలామంది ప్రజలు తన వ్యవసాయ భూమి అయితేంది, ప్లాట్లు అయితేంది, డైలీ కూలి చేసుకొని పుట్ట చంపుకొని అవి చేసుకొని బతికి ఇన్నాళ్ళు సంపాదించుకున్నంత ఆ భూముల మీద పెట్టుబడులు పెట్టారు. మేము ఎప్పుడు అభివృద్ధికి వ్యతిరేకం కాదండి, ప్రతి అభివృద్ధికి కూడా మేమందరం సహకరించాలని కోరుకున్నాం. కాకపోతే ఇక్కడ మాకు జరిగే అన్యాయం ఏంటంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆ కట్ట మొదలు పెట్టడం అనేది జరిగింది. మా అందరికీ కూడా రైతులకు అయితేంది, మామూలు చిన్న కూలీ వ్యవస్థలు చేసుకునే వాళ్ళు అయితేంది, ఉద్యోగ వ్యవస్థల వాళ్ళకి అయితేంది, ఎవరికైనా సరే మా అందరికీ కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగైతే చేపట్టిందో ఇది ఏ ప్రాజెక్ట్ జరిగినా ఇది చేయాలని, ఇప్పుడున్న గవర్నమెంట్ అవన్నీ తీసుకురాకుండా ఎట్లయితే చేస్తుందో అవి అన్యాయం అని మేము చెప్తున్నాం. మా అందరికీ కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాత్రం న్యాయం చేసి మా అందరికీ న్యాయం చేసిన తర్వాత మాత్రమే ఇలాంటి అభివృద్ధిని ముందు చేపట్టాలని మాత్రం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఎక్కడ భూములు ఇచ్చినా ఏది ఇచ్చినా అది చట్టం ప్రకారం మాత్రమే జరగాలి. మాకు ఇది కావాలి అది కావాలని మా డిమాండ్స్ ఏం లేవండి. ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే మాకు న్యాయం చేయండి అని మనస్ఫూర్తిగా ప్రజలందరి తరపున మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి బ్రదర్, మీ ల్యాండ్ ఎంత పోతుంది, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు 2013 భూసేకరణ చట్టాన్ని మీరు చెప్తున్నారు, ప్రభుత్వం మాత్రానికి పోలేపల్లిలో భూమి ఇస్తామని చెప్తున్నారు, ఎకరం స్థలం కోల్పోయే వాళ్ళకి 679 గజాలు ఇస్తామని చెప్తున్నారు. మీరు దాన్ని సమ్మతించట్లేదా? సమ్మతించలేదండి. మాది వచ్చేసి వ్యవసాయ భూమి అండి, తాతల నుంచి వచ్చింది. 5 తరాల వరకు ఇప్పటివరకు మేము వ్యవసాయం చేస్తూనే ఉన్నాము. నెక్స్ట్ జనరేషన్కి మేము అందించాలనుకున్న వారసత్వ భూమి అండి ఇది. దాన్ని మాకు వచ్చేసి ఎకరానికి 650 గజాలు ఇస్తా అంటున్నారు. అది ఏ పార్టీకి కూడా మాకు న్యాయంగా లేదు. మేము కోరుకునేది ఏంటంటే 2013 చట్టం ప్రకారం మాకు ఏదైతే న్యాయం జరుగుతుందో దాన్ని మేము కావాలని కోరుకుంటున్నాము. సార్, మీది ఎంత ల్యాండ్ పోతుంది, అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మీరు కోర్టుకు కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది. అసలు గవర్నమెంట్ మీతో ఇప్పటివరకు సంప్రదింపులు జరిపిందా? ఇటీవల మున్నేరు పరివాహక ప్రాంతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తొందరగా కరకట్ట నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం మేనమేషాలు లెక్కిస్తున్నారు. ఏం చూడాలి? మాది మొత్తం ప్లాటింగ్ చేసామండి. మాది 3 తరాల నుంచి వచ్చిన ఆస్తి అండి. దాని నుంచి మాకు మార్కెట్ రోడ్ అయితే ఈ కరకట్ట ప్లస్ కరకట్టకు సంబంధించిన రోడ్డు కాలువ కింద 2000 గజాలు పోతుందండి. 2000 గజాలు మా అన్నయ్య గారిది ఒక 1000 గజం 3000 గజాలు పోతుంది. అది మా తాతల తండ్రుల నుంచి సంపాదించుకున్నాం. మాది 1964 కాడ నుంచి రిజిస్ట్రేషన్ గల భూమి. ఈ రోజు దాని వాల్యుయేషన్ 84 లక్షల రూపాయలు మేము కొంతమంది ఆడపిల్లలకి ఇచ్చాం. అదే ఆస్తిని ఆడపిల్లలకి ఇచ్చాం. ఆడపిల్లలకి మేము రిజిస్ట్రేషన్ చేసింది 84 లక్షల రూపాయల లెక్క గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాం. ఇవాళ తుమ్మల నాగేశ్వర గారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ యొక్క సొంత తెలివితేటలతో 13 లక్షల రూపాయలు వాల్యుయేషన్ తగ్గించారు. 13 లక్షల రూపాయలు చేశారు. 84 లక్షలు ఉన్న భూమిని 13 లక్షల రూపాయలు తగ్గించారు. ఏంటంటే అడిగితే మీకు డబ్బులు కావాలా, భూమి కింద భూమి కావాలా అని అడుగుతున్నారు. భూమి కింద భూమి కావాలంటే ఎక్కడ సార్ అని అడిగాం. అడిగితే పోలేపల్లి గ్రామంలో ఇస్తానన్నారు. అది అంతా మైనింగ్ సంబంధించిన కోరి భూమి అండి. అది బ్లాస్టింగ్, అది 20 సంవత్సరాల మంచి నీటి మట్టంలోనే ఉంది. గూగుల్లో కొట్టినా వస్తుంది. రెవెన్యూ మంత్రి గారికి తెలుసు, అందరికీ తెలుసు. కాంట్రాక్టర్ వస్తాడు, నైట్ గుంటలు తీస్తాడు, పక్కన సంతకం పెట్టి ఎవరితోనో కూడా 10 ఎకరాలు ఉన్న రైతు సంతకం పెడతాడండి. 2 ఎకరాలు పోతే అవుతుంది. 2 ఎకరాలు పోయినా ఆయనకి ఏముంది, 8 ఎకరాలకు పర్మిషన్ లేఅవుట్ ఇస్తున్నారు. మేము ఎకరం 2 ఎకరాల వాళ్ళం. మాది మొత్తం పోతే మీ ఎక్కడి నుంచి పర్మిషన్ మాకేముంటుందని మాకు 2013 చట్టం ప్రకారం ఇవ్వని అడిగాం. లేదా మాకు న్యాయం చేయండి అని చెప్తున్నాం. వాల్యుయేషన్ తగ్గించారు కాబట్టి ఇప్పుడు మేము భూమి ఇవ్వడానికి ఒప్పుకోలేదండి. వాస్తవానికి మొన్నటిదాకా అభివృద్ధికి ఇద్దాం అనుకున్నాం. వాల్యుయేషన్ తగ్గించి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఏం చెప్తాడు, కరకట్ట కేబుల్ బ్రిడ్జి తొందరగా పూర్తి చేయండి, రైతులకు న్యాయం చేయండి, ప్లాట్లకి ఎక్కియండి అని చెప్పిపోతాడు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ రమేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, ఇరిగేషన్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే టైం పట్టుద్దమ్మా, మీరు తర్వాత కలవండి అంటారు. కాంట్రాక్టర్ వస్తాడు, డిపిఆర్ ఉండదు, ఏం చూపాడు. అసలు కాంట్రాక్టర్ చేసేతను డిపిఆర్ లేకుండా మా భూముల్లోకి వచ్చి ఎట్లా దొంగతాడండి? నైట్ దొంగతాడు. ఏమని అడిగితే మీ మీద, ఇంట్ల మీద, వాటి మీద అటాకులు చేపిస్తున్నారు లోకల్ పొలిటికల్ రౌడీలను పెట్టి. ఇది ఎక్కడ న్యాయం మీరే చెప్పండి. ఇక
సార్ మీరు చెప్పండి అమ్మా, ఎంత భూమి మీ ల్యాండ్ ఎంత పోతుంది అసలు? ఇక్కడ మీ కరకట్ట కడుతున్నట్టుగా మీకు నోటీసులు ఇచ్చారా? మీ భూములకు సంబంధించిన నోటీసులు ఇచ్చి మీకు ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా? కాంపన్సేషన్ ఇవ్వకుంటే మీ భూముల్లో ఏకంగా గోతులు కూడా తవ్వుతున్నారని తెలిసింది. అసలు ఏంటి పరిస్థితి? మాకేం చెప్పలేదండి, నోటీసులు కూడా మాకు ఇవ్వలేదు. మాకే 5 తరాల నుంచి వచ్చే ఆస్తి అండి. మా వారికి కూడా కళ్ళు ప్రాబ్లం, మా అమ్మాయికి కట్నం కింద అది ఇచ్చినాం. ఇప్పుడు మా అల్లుడు గొడవ చేస్తాడు, మాకు ఇచ్చిన దాంట్లో ఏం మాకు చూపెట్టలేదని. మాకు ఏం చెప్పుకోకుండా నైట్ వచ్చి తీస్తారు సార్. మాకు ఏం మీటింగ్ చెప్తా అంటారు, వాళ్ళు ఎవరు రావట్లేదు. మాకేం నోటీసులు ఇవ్వలే, ఏమీ లేదండి. మాకు ఏదో ఒకసారి చెయ్యాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది అసలు? మాది ప్లాట్ అండి. మేము ఏం చెప్తున్నాం, 2000 భూసేకరణ ప్రకారం ఎక్కడిస్తే అక్కడికి పోతాను అంటున్నాం. ఆ పోలేపల్లి గ్రామం తప్ప ఎక్కడిచ్చినా అక్కడికి వెళ్తామండి. పోలేపల్లి గ్రామంలో మేము లేని వాళ్ళమండి. పని చేసుకుని ఇళ్ళలో పని చేసుకొని బతికేటోళ్ళం, మార్కెట్లో పని చేసుకొని బతికేటోళ్ళం. ఎక్కడ చూపించినా పోతాం పోలేపల్లి తప్ప. నా గవర్నమెంట్ ల్యాండ్ తప్ప ఏదైనా ఎక్కడిచ్చినా పోతామండి. అది కావాల్సింది. మీరు చెప్పండి బ్రదర్, అసలు ఏం జరుగుతుంది అసలు? మీకు సంబంధించిన ల్యాండ్లకు సంబంధించిన వాల్యుబుల్ ల్యాండ్లు దాదాపు 84 లక్షలు 94 లక్షలు ప్రభుత్వం నిర్దేశించిన నెంబరే ఉంది. 84 లక్షలు 94 లక్షలు వాల్యూ, ప్రభుత్వం వాల్యూ ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా మీకు 13 లక్షలుగా తగ్గించారు. అసలు ఏంటి పరిస్థితులు, ఎట్లా చూడాలి? అసలు మీరేం కోరుకుంటున్నారు, మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కొద్దిగా ప్రజలకి న్యాయం చేయాలండి, గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఏరియాలో మొత్తం కూలీలు, మొత్తం బస్తాలు మోసేటోళ్ళు, తొడాలు తీసుకునేటోళ్ళు, మొత్తం ఫ్లాట్లలో కూడా కొద్దిగా కష్టపడి రెక్కల కష్టంతో చేసుకొని ఇక్కడంతా ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళండి. తుమ్మల నాగేశ్వరరావు గారు కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సరే, ఓవరాల్గా చూడవచ్చు, మనం విజువల్స్లో కూడా మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇప్పుడు చాలా మంది, కొంతమంది ప్రైవేట్ భూములకు సంబంధించిన కూడా ఈ భూములన్నింటినీ కూడా ప్రైవేట్ భూములు, వీళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. చాలా మందికి దాదాపు 138 ఎకరాలు పైకి చిలుకని గవర్నమెంట్ చెప్తుంది. కానీ 250 ఎకరాల వరకు కూడా భూసేకరణ చేయకుండానే భూసేకరణ చేయలేదు. వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, రైతులకు ఇవ్వలేదు. వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే మొత్తానికి ఏకంగా అర్ధరాత్రి వేళ మాత్రం ప్రొక్లైన్లతో, జేసీబీలతో మాత్రం కాంట్రాక్టర్లు వచ్చి మాత్రం వాళ్ళందరినీ ఆ భూములలో మాత్రానికి అంటే ట్రెంచ్ కొట్టి మొత్తానికి ఆర్సీసీ వాళ్ళ నిర్మాణానికి పనులు మాత్రం పూర్తి చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరొక పక్క ప్రజలు కూడా భయాందోళన ఉన్నారు. దాదాపు ఖమ్మం పట్టణంలో చుట్టూ వర్షాలు వచ్చినాయంటే సార్, వర్షాలకు మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి. వర్షాలు ప్రతి సంవత్సరం వర్షాలు మున్నేరుకు వరదలు వచ్చిన సందర్భంలో మాత్రం ప్రజలు మాత్రం భీతిల్లే పరిస్థితి. ఈ భీతిల్లే పరిస్థితులను చూసి ప్రభుత్వాలు కూడా చలించిపోయిన పరిస్థితి. 699 కోట్లతో మాత్రం ఖమ్మం పట్టణం, ఖమ్మం కార్పొరేషన్ పరిధి, ఇటు ఖమ్మం రూరల్ పరిధిలో కూడా పూర్తిగా రిటర్నింగ్ వాల్ మాత్రానికి 17 కిలోమీటర్లు, అంటే ఖమ్మం కార్పొరేషన్ అటు దానవాయగూడెం పార్క్ నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు 8.5 కిలోమీటర్లు, అటుపక్క 8.5 కిలోమీటర్లు, రూరల్ వైపు 8.5 కిలోమీటర్లు, మొత్తం 17 కిలోమీటర్ల మేర ఆర్సీసీ వాళ్ళు రిటర్నింగ్ వాళ్ళుగా నిర్మాణం చేపట్టాలని వచ్చారు. కానీ దీంట్లో కొన్ని భూసేకరణ సంబంధించిన కొంతమంది వ్యవసాయ భూములు, కొంతమంది ప్లాట్ల భూములు సంబంధించిన ప్లాట్లకు సంబంధించిన వాటికి మాత్రం నష్టపరిహారం ఇచ్చే విషయాల్లో మాత్రం తాత్సారం చేస్తున్నారు అని చెప్తున్నారు. మరోపక్క ఖమ్మం పరిధిలో దాదాపు 10 సంవత్సరాల క్రితం ఖమ్మం కలెక్టరేట్ నిర్మాణానికి చేపట్టిన సందర్భంలో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి భూములు సేకరించినప్పుడు మాత్రం ఒక్కొక్క రైతుకు, నష్టపోయిన రైతుకు మాత్రం ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చారు. కానీ మాత్రం మా విషయంలో వచ్చారు మాత్రానికి ఇక్కడ 84 లక్షలు ప్రకాష్ నగర్, శ్రీనివాస్ నగర్, దాంతోపాటు పంపింగల్రెడ్డి ప్రాంతం, దాంతోపాటు బొక్కలగడ్డ ప్రాంతంలో 84 లక్షల నుంచి 94 లక్షల రూపాయలు ఉన్న భూమి వాల్యూ కాస్త ఒక్కసారిగా ప్రభుత్వం మాత్రానికి 13 లక్షలకు తగ్గించి ఇప్పుడు మాకు ఆ లెక్కల ప్రకారం మాకు ఎకరానికి నష్టపోయిన వాళ్ళకి 650 గజాలు మాత్రం బయట పోలేపల్లి రెవెన్యూ గ్రామ పంచాయతీలో తొండలగుడ్లు పెట్టనే భూములు, అంటే ప్రస్తుతానికి ఆ భూములు మొత్తం మైనింగ్ ఆధారితంగా ఉన్నాయి. అక్కడ మొత్తం పూర్తిగా కూడా మైనింగ్ చేస్తున్నారు, అంటే క్వారీలు చేస్తున్న ఆ ప్రాంతంలో మాకు భూములు ఇస్తుంటారు. ఆ భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవని రైతులు కూడా తెగే చెప్తున్నారు. కానీ మాత్రం ఒక పక్క కాంట్రాక్టులు నిర్ద్వందంగా మాత్రం అర్ధరాత్రి వేళ పనులు చేస్తున్నారు. ఈ చేస్తే మాత్రం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నామంటే మనం రైతులు, ఇక్కడ ప్లాట్ల యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి. మున్నేరుకు 2 వైపులా ప్రస్తుతం 10.5 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ పూర్తయింది. ఇంకా 25% వరకు భూసేకరణ చేయాల్సి ఉండటంతో ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న గడువును 2027 మార్చి వరకు పొడిగించారు. భూసేకరణ విషయంలో అధికారుల వాదనకు, భూములు కోల్పోతున్న వారి వేదనకు పొంతన ఉండటం లేదు. కాలవొడ్డు శ్మశాన వాటిక ప్రాంతం నుంచి ప్రకాష్ నగర్ వరకు సుమారు 70 నుంచి 80 మంది రైతుల వ్యవసాయ భూములు, ప్రైవేటు ప్లాట్లను తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా సరైన కార్యాచరణ లేదు. భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు 650 గజాల స్థలాన్ని పరిహారంగా పోలేపల్లి ప్రాంతంలో ఇస్తామని చెప్పడంతో వారు ఒప్పుకోవటం లేదు. పోలేపల్లి అంతా మైనింగ్ ప్రాంతం, అక్కడ నష్టపరిహారం కింద భూమిని తీసుకునేందుకు రైతులు, ప్లాట్ల యజమానులు సిద్ధంగా లేరు. మాకు గవర్నమెంట్ వచ్చేసి 650 గజాలు ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఏ పూర్వంగా ఇస్తున్నారు? మాకు అరెకరానికి 2400 చిల్లర పోతుంది. 650 గజాలు ఎలా ఇస్తారు మాకు? మా ఇంట్లో 3 అన్నదమ్ములం, మేము 3 ఆడపిల్లగాళ్ళు ఉన్నారు. మేము ఎలా న్యాయం చేయాలి వాళ్ళకి? కలెక్టర్ ఆఫీస్లో ₹1 కోటి పెట్టి ల్యాండ్ కొనుక్కొని కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నారు. ఎవరిని అడిగి కట్టారు? పాత కలెక్టర్ ఆఫీస్కి ఏమైంది? దానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు కట్టుకున్నారు. మేము అడిగామా? మా భూములు మీరు తీసుకుంటున్నప్పుడు మాకు ఇక్కడ ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ కట్టించాలి మీరు.
అంతేగాని నేను తీసుకుంటా అని ఏ రోజు కూడా మాతో చర్చలకు రాలేదు, మా చర్చలు సంప్రదించలేదు, ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. మమ్మల్ని మొత్తం భయగ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏరు వస్తుంది మునిగిపోతుంటే మునిపోని, మాదేముంది, మేము 60 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ మీద ఉన్నాం, వ్యవసాయం ఫీల్డ్ మీద మునుగుతూనే ఉన్నాం, లేస్తూనే ఉన్నాం. మాకు పెద్ద గొప్పేం కాదు ఇది. మేము పంటలు వేస్తూనే ఉన్నాం, మునుగుతూనే ఉంది, 3 రోజుల తర్వాత లేస్తూనే ఉంది వ్యవసాయం. ఒరే మేము చేసేది కూడా వరి పొలం చేసేటోళ్ళు అందరూ ప్రతి ఒక్కరు తెలుసు. ఏరు వస్తే ఏమైంది, మునుగుతుంది, 2 రోజులు ఉంటుంది, 3వ రోజు కర్ర అదే లేస్తుంది. మాకు పెద్ద గొప్పేం కాదు ఇది, దీనివల్ల మాకు ఉపయోగం లేదు. ఒకవేళ గవర్నమెంట్ దయదాల్సి ఏమన్నా ఇవ్వండి అయ్యా అంటే ఇస్తాం, ఇవ్వమని అన్నట్లే వ్యతిరేకత కాదు, కానీ మాకు వాల్యూ పడ్డ రేట్ కావాలి. 3 ఆడపిల్లగాళ్ళు ఉన్నారు, మాకు ఎక్కడో కొండల్లో చెట్లలో గుట్లలో ఇస్తే మేము ఏం చేసుకోవాలా? మాకు డబ్బులు ఇస్తే ఏదైనా రూపాయి ఇస్తే వేరేక్కడ కొనుక్కుంటాం, మేము వ్యవసాయం చేసుకుంటాం. మాకేం పని రాదు, మేము చదువుకోలేదు, నేను ఆటో డ్రైవరు, వ్యవసాయం చేస్తా. నాకేం పని వచ్చు? నేను సాఫ్ట్వేరా, నేనేమన్నా ఏం చేసుకోవాలి? నేను వ్యవసాయ భూములు, ప్లాట్లు కోల్పోతున్న వారు తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడానికి ముందు ఈ ప్రాంతంలో భూముల విలువ 80 లక్షల రూపాయలు ఉందని వారు చెబుతున్నారు. దానిని ప్రభుత్వం 13 నుంచి 16 లక్షలకు తగ్గించిందని ఆరోపిస్తున్నారు. తగ్గించిన భూ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తానంటే ఊరుకునేదే లేదని తెగేసి చెబుతున్నారు. కొంతమంది రైతులు తాము ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని, తమకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదని వాపోతున్నారు. తమ భూములకు బదులు వేరే చోట వ్యవసాయ భూములు ఇస్తే వ్యవసాయం చేసుకుంటామని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు రైతులు. మీరు ముందు ఇది రిటర్నింగ్ వాల్ నిర్మించడం హర్షం వ్యక్తం చేస్తున్నాము, కానీ చిన్న రైతులు ఉన్న భూములు ఎకరన్నర భూమి పోతుంది. ఎకరన్నర భూమిలో 5 వాటాలు ఉన్నాయి, 1/2 ఎకరం, అర ఎకరం, 1/2 ఎకరం అట్లా పంచుకొని ఉన్నాయి. మీరు దాన్ని మొత్తం భూమి దాని కింద పోతే మాకు వచ్చే నష్టం ఎవరు భరాయించాలి? గతంలో మాది 183వ సర్వే నెంబర్ 1,42,00,000 వాల్యుయేషన్ ఉంది, దాన్ని 84 లక్షలు చేశారు. తర్వాత ఇప్పుడు 13 లక్షలు చేసి మళ్ళీ 16 అంటున్నారు. మరి దీన్ని నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలి మేము? ఇప్పుడు మా భూమి పోయిన వాళ్ళం బాగానే ఉన్నాం, మా పక్కన అవతల ఆనుకున్న వాళ్ళు 5 కోట్లు 4 కోట్లు ఎకరం చెప్పుకుంటున్నారు మిగతా రైతులు. ఇటు మేము నష్టపోయి ఇటు భూమి పోయి మేము ఎంతగానో బరాయిస్తాం, మాకు న్యాయం కావాలి. గతంలో మీరు రిటర్నింగ్ వాల్ నిర్మించక ముందు ఏ వాల్యుయేషన్ అయితే ఉందో ఆ వాల్యుయేషన్ ప్రకారం 2013 చట్ట ప్రకారం మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మాది ప్రకాశ్ నగర్ మున్నేరు దగ్గర 229 సర్వే నంబరు. మాది ఎకరం 2 గుంటలు సార్ నా పేరు మీద ఉన్నది. పట్టా భూములు మా నాన్నగారు కొన్నాయి. దాంట్లో 25 గుంటలు భూమి పోతుందండి. ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు న్యాయం చేయాలి, 2013 చట్టం ప్రకారం న్యాయం చేయాలని చెప్పి మనవి సార్ మాది. ఈ ఏడాది వర్షాకాలంలో మున్నేరుకు వరద వస్తే కాలనీలోకి నీళ్లు రాకుండా బైపాస్ రోడ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే అధికారులను ఆదేశించారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు కోల్పోతున్న వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం సూచించాలని చెబుతున్నారు. ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు 699 కోట్లతో 2 వైపులా 17 కిలోమీటర్లు ఖమ్మం పట్టణంలోని దానవేగూడెం పార్క్ నుంచి ప్రకాశ్ నగర్ బ్రిడ్జి, ఇటు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి నుంచి రూరల్ వైపు అటు కర్ణగిరి చర్చి వరకు అంటే దానవేగూడెం పార్క్ వరకు 2 వైపులా ఇటువైపులా ఖమ్మం రూరల్తో పాటు ఖమ్మం పట్టణం వైపు 17 కిలోమీటర్ల మేర ఆర్సీసీ వాల్ నిర్మాణం చేపట్టడానికి పూర్తిగా సన్నాహకం చేసింది. దీనిలో కొన్ని 10 కిలోమీటర్ల మేర ఎలాంటి అవాంతరాలు లేకపోవడంతో ప్రభుత్వ భూమి ఉంటాం అక్కడ పూర్తిగా ఆర్సీసీ వాల్ రిటైనింగ్ వాల్ పనులు మాత్రం పూర్తిగా వచ్చినాయి. దాదాపు ప్రకాశ్ నగర్ మధ్యలో మున్నేరు బ్రిడ్జి కాడి నుంచి బైపాస్ రోడ్లో అక్కడ దానవేగూడెం పార్క్ వరకు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో 240 మీటర్లు మినహాయించి మిగతా మొత్తం ఆర్సీసీ వాల్ 1 సైడ్ పూర్తయింది. మరోపక్క రూరల్ ప్రాంతం వైపు ఖమ్మం రూరల్ ప్రాంతం ఏదలాపురం మున్సిపాలిటీ పరిధిలో కూడా పూర్తిగా 80% పనులు కూడా పూర్తయ్యాయి. దాదాపు 20 నుంచి 30% పనులు మాత్రానికి ఇటు బొక్కలగడ్డ ప్రాంతం నుంచి కాలవడ్డు ప్రాంతంలో బొక్కలగడ్డ ప్రాంతం నుంచి ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వరకు కూడా కొంత రైతుల భూములు, దాంతోపాటుగా ప్లాట్లకు సంబంధించిన కమర్షియల్ ప్లాట్లకు సంబంధించిన భూములు ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఏళ్ల తరబడి వ్యవసాయాలు చేస్తున్న భూములు కూడా కొన్ని ఉన్నాయి. దాంట్లో కొంతమందికి ఆడబిడ్డలకు గిఫ్ట్లు ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా తూతు మంత్రంగా ఏదో కొంత ఎకరం కోల్పోయే భూములకు ఎకరం నష్టపరిహారం కింద 650 గజాలు మాత్రం నష్టపరిహారం ఇస్తామంటూ మాత్రానికి ప్రభుత్వం చెప్తుంటే మాత్రం ఇక్కడ మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో మా భూములను మేము ఇచ్చే సిద్ధంగా లేమంటూ మాత్రం చాలా మంది కూడా కోర్టులను కూడా ఆశించారు. దాంతోపాటుగా ఇప్పటివరకు తమకు భూసేకరణ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు నష్టపరిహారం కట్టించాలి, వ్యవసాయం చేసే వాళ్ళం ఎక్కడికి పోతాం, వ్యవసాయం చేయకుండా పక్కన వేరే
కాడికి వెళ్ళి కూలి పనులు చేసుకోవడం, ఎక్కడో కొన్ని చోట్ల పోలేపల్లి లాంటి గ్రామ పంచాయతీ పరిధిలో భూములు అంటే మామూలు తక్కువ ధరకున్న భూములను కూడా ఇస్తామంటూ మరో పక్క ప్రభుత్వం చెప్తుంది. మరో పక్క ఇక్కడ ఖమ్మం పట్టణంలో 84 లక్షల నుంచి 94 లక్షల వరకు ఉన్న ధరలను కాస్త 13 నుంచి 16 లక్షలకు తగ్గించి ఈ భూములకు ఈ రేట్ల ప్రకారమే మేము తగ్గిస్తామంటున్నారు. భూసేకరణ చేయడానికి ముందు ఈ ఆర్సీసీ వాళ్ళు రిటర్నింగ్ వాళ్ళు కట్టడానికి ముందు ఖమ్మం పట్టణంలోని ఈ బొక్కలగడ్డ ప్రాంతం నుంచి ప్రకాష్ నగర్ వరకు కూడా ఎంతైతే ప్రభుత్వం వాల్యూ ఉందో ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఆ వాల్యూ 84 లక్షల నుంచి 94 లక్షల వరకు ఎంతైతే ఉందో ఆ లెక్కల ప్రకారం మాకు భూములకి నష్టపరిహారం కట్టించాలి. మరోపక్క కలెక్టరేట్ ప్రాంతంలో కొత్త కలెక్టరేట్ కట్టేటప్పుడు మాత్రానికి భూములకు ఎకరానికి నష్టపోయిన రైతులకు ₹1 కోటి ఇచ్చారు. మా విషయాల్లో మాత్రానికి మేము రైతులం కాదా, మేము ప్రజలం కాదా, మనుషులం కాదా, ఈ ప్రభుత్వాలకు ఓట్లు వేయట్లేదా అంటూ మొత్తం ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్గా ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు పూర్తిగా మున్నేరు వరదల నుంచి బయటపడాలంటే ఆర్సీసీ వాళ్ళే ప్రాధాన్యం, ఆర్సీసీ వాళ్ళే పూర్తిగా పక్కా నిర్మాణం చేపట్టాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మాత్రం కొంతమంది అధికారులు, కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు తమ స్వార్థపూరితం కోసం మాత్రానికి మమ్మల్ని ఈ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ మాత్రానికి ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితి. ఇప్పటివరకు మనం గ్రౌండ్ రిపోర్ట్లో కూడా పూర్తిగా చూసాం. ఈ గ్రౌండ్ రిపోర్టు ఆధారంగా కూడా ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి భూములు కోల్పోతున్న ఎవరైతే రైతులు కానీ ప్లాట్ల యజమానులు కానీ మాకు మాత్రానికి పూర్తిగా 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం కట్టించే వరకు మాత్రానికి మేము ఈ భూములను వదులుకోము, ఇక్కడ ఆర్సీసీ వాళ్ళని కూడా నిర్మాణం చేపట్టనీయం అంటూ మాత్రానికి తెగేసి ప్రజలు చెప్తున్న పరిస్థితి. రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, ఖమ్మం.